Hi guys, welcome to Cricket Chat with Venkatesh. CL T20 ఈ పేరు మీకు గుర్తునే ఉంటుంది. 2009 నుంచి 2014 వరకు 6 ఏళ్ల పాటు మనం ఐపీఎల్తో పాటు ఈ ఛాంపియన్స్ లీగ్ T20 టోర్నమెంట్ కూడా జరుపుకున్నాం. 2 సార్లు సౌత్ ఆఫ్రికాలో, 4 సార్లు ఇండియాలో జరిగింది. బేసిక్ ఏంటంటే ఫుట్బాల్లో ఎలాగైతే ఛాంపియన్స్ లీగ్ ఉంటుందో, వివిధ దేశాల్లోని ఛాంపియన్ క్లబ్స్ వాళ్ళందరూ ఒక చోట చేరి వాళ్ళ మధ్య ఒక టోర్నమెంట్ జరుగుతుంది. అదే రకమైన కాన్సెప్ట్తో అప్పట్లో ఈ టోర్నమెంట్ జరిగింది. T20 టోర్నమెంట్ ఇన్వాల్వింగ్ టీమ్స్ అక్రాస్ ద వరల్డ్. ఇప్పుడు మన ఐపీఎల్ నుంచి ఒక 3 టీంలు, బిగ్ బ్యాష్ నుంచి ఒక 2 టీంలు, క్యారిబియన్ లీగ్ నుంచి 1-2 టీమ్స్, ఇలా అన్ని దేశాల వాళ్ళ T20 ఛాంపియన్స్ కానీ, కొన్ని క్వాలిఫైయింగ్ అంటే వాళ్ళు క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ జరిపి దాని నుంచి క్వాలిఫైయింగ్ టీమ్స్ ఇలా వచ్చి ఆ టోర్నమెంట్, చిన్న టోర్నమెంట్ 2-3 వీక్స్ కంటే ఎక్కువ ఉండదు, ఎక్కువ లెందీ టోర్నమెంట్ కాదు అది. సో అది మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకు ఆగిపోయింది? చాలామంది ఇప్పటికీ నన్ను అడుగుతుంటారు, మళ్ళీ CL T20 పెడితే బాగుంటుంది కదా, ఎందుకు ఆగిపోయింది అని చెప్పి. ఎస్, ఆగిపోవడానికి దెర్ వాజ్ ఏ క్లియర్ రీజన్. ఒకటేంటంటే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ కొద్దిగా అపోజ్ చేసింది. మెయిన్ అంటే ఎకనామిక్ కన్సిడరేషన్ కదా, ఫైనాన్షియల్ కన్సిడరేషన్. వ్యూవర్షిప్ పడిపోయింది బాగా. తర్వాత మీకు స్పాన్సర్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. బికాస్ ఇండియా మ్యాచ్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు మెయిన్గా ఇండియాకి సంబంధించే కదా, ఇండియా మ్యాచ్లు అందరూ చూసేవారు. కానీ వేరే దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ క్యారిబియన్ ప్రీమియర్ లీగ్ చెందిన ఒక టీం అండ్ శ్రీలంకన్ ప్రీమియర్ లీగ్ చెందిన ఒక టీం మధ్య మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, వ్యూవర్షిప్ చప్పగా డౌన్ అయిపోతుంది. యాజ్ జింబాబ్వే అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ ఏ వరల్డ్ కప్ మ్యాచ్. ఎప్పుడైతే మీకు కొన్ని టీమ్స్ విషయంలో ఇంట్రెస్ట్ ఉండదో, కొన్ని మ్యాచ్లే మీరు ఆడే 20 మ్యాచ్లు అనుకోండి, 20 మ్యాచ్లో మీకు 5-6 మ్యాచ్లు ఇన్వాల్వింగ్ టాప్ టీమ్స్, వాటికే వ్యూవర్షిప్ ఉండి మిగతా ఒకటి లేకపోతే ఆటోమేటిక్గా వ్యూవర్షిప్ డౌన్ అయిపోతుంది కదా. ఆ కారణంగా 2015లో కూడా జరగాలి ఆల్మోస్ట్ టోర్నమెంట్ డేట్స్ కూడా వచ్చినాయి. మరి ఎందుకు ఆగిపోయింది అప్పుడు నాకు బాగా గుర్తు. నేను మొబైల్ ESPN అని వాళ్ళు కామెంట్ చేయడం ఢిల్లీలో. అప్పట్లో మా టికెట్లు మేమే బుక్ చేసుకోవాలి. నేను ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను 3,000-5,000 పెట్టి. అది టోర్నమెంట్ క్యాన్సిల్ అయ్యేసరికి మా ఫ్లైట్ టికెట్ కూడా వేస్ట్ అయిపోయింది అది. సో ఐ రిమెంబర్ దట్. సో అలా మనకి CL T20 స్టార్ట్ అయ్యి ఆగిపోయింది. మీరు చాలామంది అడుగుతారు, గతంలో ట్రయాంగులర్ వన్డే సిరీస్లో జరిగే, ఇప్పుడు ఎందుకు ట్రయాంగులర్ జరగట్లేదు? ట్రయాంగులర్ కూడా ఇదే ప్రాబ్లం. ఇండియాలో మీరు 2 టీమ్స్ని పిలిచి ఆడించారనుకోండి, ఇండియాతో జరిగిన మ్యాచ్లు చూస్తారు. మీరు అవతల 2 టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్లకి అంత వ్యూయర్షిప్ ఉండదు. ప్రాబ్లీ అదే రీజన్తో మీకు ట్రయాంగులర్ టోర్నమెంట్స్ లేకుండా కేవలం బైలేటరల్ మాత్రమే మనం చూస్తాం. అలాగే CL T20 కూడా ఆగిపోయింది. అది ఇప్పుడు మళ్ళీ ఈ టోర్నమెంట్ రివైవ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఇది BCCI ఓన్డ్ టోర్నమెంట్ కాదు, BCCI 50% ఓన్ చేసింది CL T20. మిగతా పోర్షన్లో మనకి సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ బోర్డ్ అండ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ కలిసి అప్పుడు చేశారు. ఇప్పుడు మెయిన్ టీమ్స్ అన్ని ఇన్వాల్వ్ చేసి చేయడం కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారంటే, క్రికెట్ విక్టోరియా, ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రానికి చెందిన క్రికెట్ విక్టోరియా CEO నిక్ కమిన్స్ ఉన్నాడు, నాట్ అవర్ ప్యాట్ కమిన్స్. నిక్ కమిన్స్ ఇండియా వచ్చి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈజ్ ఆల్సో టాకింగ్ టు ది ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్, క్రికెట్ ఆస్ట్రేలియా, మిగతా మెయిన్గా క్రికెట్ ఆస్ట్రేలియా, ECB ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ అండ్ BCCI 3 కనుక ఒప్పుకుంటే ఈ టోర్నమెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన చెప్పేది ఏంటంటే, నిక్ కమిన్స్ చెప్పేది ఏంటంటే, గతంలో జరిగినప్పుడు అది మరీ అహెడ్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. అప్పటికి ఇంకా T20 క్రికెట్కి ఇంత క్రేజ్ లేదు, ఇంత పాపులారిటీ లేదు 2009 నుంచి 14 వరకు. ఇప్పుడు T20 క్రికెట్లో పాపులారిటీ పెరిగింది. లీగ్స్ కూడా, బిగ్ బ్యాష్ ఇవన్నీ లాంటి లీగ్స్ కానీ, మిగతా లీగ్స్ కానీ మన వాళ్ళు కూడా ఫాలో అవుతారు. 100 తీసుకోండి, మన దేశంలో కూడా ఫాలో అవుతున్నారు. ఆ వాటికి కూడా లాయల్టీ ఉంది. చాలా IPL టీమ్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి అక్కడ. ఇప్పుడు మీకు సన్ రైజర్స్, ఈస్టర్న్ కేప్ అని చెప్పి, ముంబై ఇండియన్స్ వాళ్ళకి ప్రతి లీగ్లో వాళ్ళ టీమ్స్ ఉన్నాయి. ఇలా మీకు ఇదే ఫ్రాంచైజీల టీమ్స్ బయట కూడా ఉన్నాయి. ప్లస్ అన్నిటికీ టెలికాస్ట్ అవుతున్న ఇండియాలో, అందరు చూస్తున్నారు, వాటిని ఫాలో అవుతుంది. బిగ్ బ్యాష్లో మీకు ఫేవరెట్ టీమ్స్ ఉండొచ్చు, లేకపోతే 100లో మీకు ఫేవరెట్ టీమ్స్ ఉండొచ్చు. సో అక్కడ క్రికెటర్స్ కానీ అన్నీ మీరు ఇండియన్ IPL ఎలా ఫాలో అవుతుంది, ఇండియాలో జరిగే IPL ఎలా ఫాలో అవుతున్నారు, ఆ లీగ్స్ కూడా చాలా పాపులారిటీ క్రియేట్ అయ్యింది. సో మళ్ళీ దీన్ని రివైవ్ చేసే ప్రయత్నాన్ని
వాళ్ళు చేస్తున్నారు. సెకండ్ రీజన్ ఆయన చెప్పేది ఏంటంటే ఐపీఎల్లో మీకు పాకిస్తాన్ ప్లేయర్స్ ఉండరు. మిగతా ఏ లీగ్లో అయినా సరే మీకు ఇండియన్ ప్లేయర్స్ ఉండరు. కానీ సిఎల్ T20లో అందరూ ఆడే అవకాశం. పాకిస్తాన్ టీమ్స్ కూడా, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ టీమ్స్ కూడా, పాకిస్తాన్ సూపర్ లీగ్ టీమ్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తారు. అలాగే అదే ఇండియా దాన్ని ఎలా చేయాలి అది వేరే విషయం, ఇండియాలో జరిగినప్పుడు. అలాగే మన ఐపీఎల్ ప్లేయర్స్ కూడా ఆడతారు కాబట్టి ఎవరైతే ఐపీఎల్ టీమ్స్ ఉన్నాయో, సో ఆల్ కంట్రీస్ పీపుల్ అందరూ ఒక చోట మనం చూసే అవకాశం ఉంటుంది అని చెప్పి దానికోసం ప్రయత్నం జరుగుతుంది. అది ESPN క్రికెట్ ఇన్ఫోలో వచ్చింది. మామూలుగా ఏదో గాలి వార్త అయితే నేను మీతో పంచుకునేవాడిని కాదు. ESPN క్రికెట్ ఇన్ఫోలో వచ్చిన వార్త ఇది. చాలా ప్రముఖంగా 2 రోజులు వినిపిస్తుంది. సో వాళ్ళు వచ్చి చర్చలు జరుపుతున్నారు. ఆ వార్త బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది దీంట్లో. అయితే ఈ విండో, దీనికోసం ఒక స్లాట్ క్రియేట్ చేయడం అనేది కష్టమైన విషయం. ఎందుకంటే ICC టోర్నమెంట్స్ ప్రతి ఇయర్ ఉన్నాయి అండ్ ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా ఉన్నాయి. సో 2-3 వారాలు చిన్న టోర్నమెంటే కాబట్టి ఏదో రకంగా చిన్న ఒక విండో క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఎలా అయితే ఫుట్బాల్లో ఉన్నాయో క్లబ్ వర్సెస్ కంట్రీ, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. కానీ అది ప్రయత్నం జరిగేటట్టుగానే ఉంది. గట్టిగానే ప్రయత్నం చేసి ఈ లీగ్ పెట్టేటట్టుగా ఉన్నారు. సో ఆ రకంగా పావులు కదుపుతున్నారు. చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. BCCI మరి కమర్షియల్ వెంచర్స్ వాళ్ళు రెడీగానే ఉంటారు. చిన్న టోర్నమెంట్ అందరూ ఇన్వాల్వ్ కారు కదా. ఇప్పుడు 3 IPL టీమ్స్ ఆడుతున్నారంటే మన ఇండియాకి ఆడే ప్లేయర్స్ దాంట్లో ఒక మ్యాక్సిమం ఒక 10-12 మంది కంటే ఎక్కువ తేలరు కదా. సో దట్ వే ఐ థింక్ BCCI కూడా పెద్దగా అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. ఎక్కడ విండో కల్పిస్తారని ముఖ్యంగా వాళ్ళు చెప్పేదంటే, ముందుగా మేము ఉమెన్స్ లో ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేస్తాం. ఉమెన్స్లో అయితే అంత ప్రాబ్లం ఉండదు. వాళ్ళ క్యాలెండర్ అంత క్రామ్డ్గా, అంత బిజీగా ఉండదు. సో ఉమెన్స్ దాంట్లో మన WPL కానీ, WBBL అండ్ 100 ఉమెన్ 100 ఈ 3 టీమ్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉమెన్స్ది ఒకటి ట్రై చేస్తారు. అది కానీ దానికి మంచి ఆదరణ లభిస్తే ఐ థింక్ దే మైట్ గో ఇంటూ మెన్స్ది. సో ఇది ఒక వర్కింగ్ మోడల్గానే కనిపిస్తుంది. సో భవిష్యత్తులో అది రివైవ్ కావచ్చు. అతను చెప్పిన ఆ పాయింట్ బాగుంది. గతంలో పోలిస్తే ఇప్పుడు మీకు BBL బిగ్ బ్యాష్ టీమ్స్ అన్ని తెలుసు, 100 టీమ్స్ తెలుసు. సో ఆ టీమ్స్ కూడా మీరు ఫాలో అవుతారు. దాంట్లో చాలా వరకు ఇండియాకి చెందిన ఫ్రాంచైజీస్ కూడా ఉన్నారు కాబట్టి ఇండియా వ్యూవర్షిప్ అనేది మెయిన్ థింగ్. అండ్ ఈ నీడ్ నాట్ హోల్డ్ దిస్ టోర్నమెంట్ ఇన్ ఇండియా. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా 4 సంవత్సరాలు ఇండియాలో జరిగితే 2 సంవత్సరాలు సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఈ 2 దేశాలు ఎందుకు జరిపారంటే మరి ఇండియా ప్రైమ్ టైంకి అనుకూలంగా ఉండే స్లాట్స్ కోసం. సౌత్ ఆఫ్రికాలో కూడా మీరు ఇండియా ప్రైమ్ టైంలో సాయంత్రం 7:30-8 గంటలకి మ్యాచ్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. సో ఆ రకమైన మళ్ళీ ఒక కొత్త మోడల్తో వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. ఐ థింక్ ఇంత దూరం వచ్చిందంటే జరిగే ఒక జైషాల్ లాంటి వాళ్ళు పూనుకుంటే ఐ థింక్ దిస్ మైట్ హ్యాపెన్. మరి ఇది జరగచ్చా, మంచిదేనా, మనం ఇంకా అంతా ఇదే ఆడతామా అని కొంతమంది మాట్లాడతారు. మనం సత్యమునే పలకవలెను, అబద్ధం ఆడరాదు, ఇలాంటి నీతులు మాట్లాడితే అన్నిసార్లు బాగుండదు. వీ హ్యావ్ టు గో విత్ ద ఫ్లో. ప్రపంచం అంతా వెళ్తుంది అటు. అంతేగాని ఇది కరెక్ట్ కాదు, మన దేశం కోసం ఆడాలి, దేశం అంటే మట్టి కాదు అని ఏం మాట్లాడతాం. ఇప్పుడు గేమ్లో ట్రెండ్స్ మారుతున్నాయి, కమర్షియలైజేషన్ ఉంటుంది. అది లేకపోతే గేమ్ కూడా సర్వే కాలేదు, వేరే గేమ్స్ కూడా సర్వే కాలేదు. ఆల్రెడీ T10 లీగ్ ఒకటి స్టార్ట్ చేద్దామని BCCI. ఒకవేళ T10 లీగ్ బదులు దీన్ని పెడదాము, ఎందుకంటే కొంత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కూడా BCCIకి అవైలబుల్గా ఉంది. కానీ IPLలో ఇన్వెస్ట్ చేయలేరు ఫారిన్, ఎందుకంటే ఇది ఇస్ నాట్ ఏ కార్పొరేట్ ఐడెంటిటీ లేదు IPL, ఇట్ ఈస్ ఎ సొసైటీ. కాబట్టి ఇలాంటి దాంట్లో ఆ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ సౌదీ అరేబియా అలాంటివి ఈ లీగ్స్లో పెట్టి ఏదో రకంగా విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడి ఆధారంగా ఒక లీగ్ కండక్ట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారేమో. సో ఏదో మొత్తం మీద సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ బ్రూయింగ్. సో ఈ ఏడాది అయితే అవకాశం లేదు. 2025లో ఇఫ్ ఛాంపియన్స్ లీగ్ T20 హ్యాపెన్స్, ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్. మరి ఈ లీగ్ జరపడం విషయంలో మీకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారో నాకు కామెంట్స్లో చెప్తే బాగుంటుంది.